అంటే మీరు ఇంతమంది వస్తున్నారు సింగర్లు, బట్ నిలదొక్కునే వాయిస్లు లేకపోతే పాటలు రావట్లేదంటారా వాళ్ళకి? లేదు టూ మెనీ వెరైటీ ఆప్షన్స్ అయిపోయారా ఇప్పుడు? ఒక 4 పాటలు పాడతారు, లేకపోతే 10 పాటలు పాడతారు, మాక్సిమం 50 పాటలు పాడాక ఇంకా దే హ్యావ్ టు రిలై ఆన్ కాన్సర్ట్స్. ప్లేబ్యాక్ సింగింగ్లో ఒక సస్టైన్డ్ కెరియర్ చాలా మంది వచ్చిందండి సింగర్స్ ముందు. తక్కువ కదా సుశీల గారు, జానయ్య గారు అలాంటి డిఫరెంట్ జానర్స్ పాడుతున్న 2 గుడ్ సింగర్స్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క రియాలిటీ షో ఫినిష్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 మంది అలాగే వస్తూ ఉంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ క్రియేటింగ్ సో మెనీ సింగర్స్ అండ్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింగర్స్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ వన్ పర్సన్ టు సస్టైన్ కదా. ఒక్కరే ఇండస్ట్రీలో అలా గెలుచుకోవడం ఇప్పుడు కష్టం. చాలా మంది సింగర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీస్ రావడం కూడా కష్టం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్, సింగిల్స్ అలా జానర్స్ మారిపోయి అది వేరే ఇంకొక. ఈ తరంలో చిత్ర గారిని ఆకట్టుకున్న పాట, ఈ తరం గాయని గాయకులు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉన్నారా చిత్ర గారు? చాలా మందిని మీరు మెచ్చుకుంటూ ఉంటారు, మనసారా మీరు బ్లెస్ చేస్తారు. మీలాగా పాడాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ మీ పాటను అందుకోలేకపోయారు. ఈ జనరేషన్లో ఎనీ యంగ్ సింగర్స్ మీరు బాగుంది వీళ్ళ పాట, మంచి బ్రైట్, బాగా పాడతారు, చక్కగా? చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ సే వన్ నేమ్. అంటే చాలా మంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. గాయని కొన్ని శ్రీలలిత, షీ సర్ప్రైజ్ మీ విత్ సమ్ సాంగ్స్ రీసెంట్ గా, నాట్ రీసెంట్ గా, కొన్ని రోజుల ముందు. తను కూడా క్లాసికలీ ట్రైన్డ్. అండ్ ఐ కెన్ సీ వాట్ యు సే మన కల్పన లాగా ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ధైర్యం. కల్పన కూడా వన్ ఆఫ్ వెరీ ఫైన్ సింగర్, బట్ తనకి రావాల్సిన ఆపర్చునిటీస్ రాలేదని అంటే సంగీతం తెలిసిన వాళ్ళు అనుకుంటారు అలా, బికాజ్ షీ హాస్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. షీ కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్. సింగర్ సునీతతో మీ అనుబంధం, డిడ్ యు హావ్ అ జర్నీ? కలిసి పాడారు కదా? యా, వి డిడ్ 2-3 షోస్ టుగెదర్. ఈ మా టీవీ వాళ్ళ షోస్ చేశాను, అప్పుడు కలిసి ప్రయాణం చేశాను. తర్వాత స్వరాభిషేక్ వస్తున్నప్పుడు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అక్క చెల్లి. మీరు అందరికి యూనివర్సల్ గా అందరూ మిమ్మల్ని చేచి అని పిలుస్తారు, మీరు అంతా కేరళలో చేచి పిలుస్తారు, ఇక్కడ అందరూ అమ్మ. అలాగే సింగర్ ఉషా. అవును, ఉషా కూడా షీఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సింగర్. యాక్చువల్లీ ఇంతవరకు నేను చాలా ఎక్కువ పాటలు వినలేదు. మొన్న కాన్సర్ట్కి వెళ్ళి ఆమె పాడుతున్న గజల్స్ వినేసి నాకు చాలా రోమాంచం వచ్చింది. యాక్చువల్గా అంత బాగా పాడారు. మీరంటే అంత ఆరాధన అందరికీ. ఎందుకంటే మీరు అన్నట్టు సుశీలమ్మ, జానకమ్మ పాటలు అవి పునాదులు. ఆ తర్వాత ఈ జనరేషన్స్ కి తగ్గట్టు చక్కటి ఎక్స్ప్రెషన్, ఫైన్నెస్ ఇవన్నీ తీసుకొచ్చారు ఎవరంటే చిత్రమ్మ. చిత్ర గారు, ఇప్పుడు లైవ్ మ్యూజిక్ అసలు రికార్డింగ్స్ జరగట్లేదు, చాలా తక్కువ. ఇప్పుడు లైవ్ అంతా ఆర్కెస్ట్రేటెడ్ గా, ఇది మన కీబోర్డ్ ప్రోగ్రామ్ మ్యూజిక్. మ్యూజిషియన్స్ కోసం, రిటైర్డ్ మ్యూజిషియన్స్ కోసం మీరు పెట్టిన స్నేహనందన చారిటబుల్ ట్రస్ట్, దాంట్లో ఇప్పుడు ఒక 23 మెంబర్స్కి లైఫ్ టైం పెన్షన్ ఇస్తున్నాను. 60 ఏజ్ తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు, చూడ్డానికి మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు ఎవరు లేరు, మెడిసిన్ కోసం కూడా కష్టపడుతున్నారు, అలాంటి రియలీ హెల్ప్ నీడెడ్ ఉన్న మ్యూజిషియన్స్ కోసం ఇది ఈ పెన్షన్. మ్యూజిక్ని ఈ కాలంలో, అంటే ఇప్పుడుండే చాలామంది వెరైటీస్ వచ్చేసి చాలామంది సింగర్స్ ఆప్షన్స్ వచ్చిన ఈ తరుణంలో, వుడ్ యూ అడ్వైజ్ సింగింగ్ కెన్ బి అ ప్రొఫెషన్ అని? ఐ డౌట్, బికాస్ ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే వీ నీడ్ మనీ. నథింగ్, మనీ నీడ్స్ ఓన్లీ మనీ. వీ నీడ్ మనీ టు లివ్. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు చాలా మంది సింగర్స్ వచ్చారు కాబట్టి అందరికీ అవసరం వస్తుందో లేదో అని అది డౌట్ఫుల్గా. ఒక మంత్లో ఒక 2-3 రికార్డింగ్స్ అయినా పాడితేనే మనం వీ కెన్ టేక్ లైఫ్ ఫార్వర్డ్ కదా. సో అలాంటి పరిస్థితిలో మ్యూజిక్ మాత్రం అంటే దానికి ఏంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే నిలబడుతుందంటారా? అది కూడా ఓన్లీ టైం బౌండ్ అలా వచ్చి వెళ్ళిపోదు. బికాస్ చాలా మంది రియాలిటీ షోస్లో వాళ్ళు పాడుతుంటే దిమ్మ తిరిగిపోయే పాట. అవును, బట్ ఐ థింక్ దే కెన్ టేక్ బోత్ టుగెదర్. You need a job and also music. You need to be focusing on music. That is a big change we see these days. చాలా మంది వచ్చారు కాబట్టి చాలా మంది సింగర్స్ ఉన్నారు.
అందరికీ ఆపర్చునిటీ. ఇది మాత్రం ఇప్పుడు కోవిడ్ టైం మనకు ఒక బిగ్ లెసన్ కదా, ఎవరికి పని లేరు. సో అప్పుడు ఏదైనా ఒక పర్మనెంట్ జాబ్ ఉంటే మంచిదని మనం అందరు మైండ్లో వచ్చింది కదా. సో అందుకే ఫోర్స్ వీ డోంట్ నో రేపు ఏమవుతుందో ఏమో తెలియదు కదా. సో అలాంటి పరిస్థితిలో ఒక జాబ్ ఉంటే అది మంచిది. వెరీ ప్రాగ్మాటిక్. సిస్టర్ గారు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? అసలు ఖాళీ టైం ఉంటుందా? ఖాళీ టైం అంటే ఇంట్లో ఉన్న టైంలో నాకు క్లీన్ చేయడం, నేను కొన్ని వంట రాదు, అయితే మిగతా పనులన్నీ చేస్తాను. క్లీనింగ్, వాషింగ్ అదన్నీ మరి చేస్తాను. సార్కి ఎవరు చేసి పెడతారు? ఇంట్లో ఎప్పుడు నాకు ఎవరైనా ఒకరు ఉంటారు. నేను కిచెన్ వెళ్తే సార్ వేరే ఏదైనా హోటల్ వెళ్తారు తినడానికి. ఎంత చక్కటి చిరునవ్వుతో ఇలా ఎప్పుడు అసలు కలకల మని నవ్వుతూ ఉండే చిత్ర గారికి ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు? అసలు కోపం కూడా వస్తుంది. వస్తుందా? కొంచెం మూడ్స్ ఉంది నాకు. ఐఎమ్ బేసికలీ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను. నేను ఒక్కొక్క నేను ఇప్పుడు ఊర్లో లేనంటే కూడా నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాను, అది అక్కడ పెట్టాను, అది అక్కడి నుంచి తీసి ఇవ్వు అని చెప్తే దే కెన్ డూ. అదన్నీ అలా ఆ ప్లేస్లోనే ఉండాలి. అది కొంచెం ఇప్పుడు అయిపోయిందంటే నాకు కోపం వస్తుంది. అప్పుడు కోపం ఎవరి మీద తీస్తారు? ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మాత్రం. అంటే తిడతారా ఫస్ట్, లేకపోతే అలుగుతారా? క్వైట్ అయిపోతాను. సమ్ టైమ్స్ చాలా కోపం వచ్చిందంటే ఒకవేళ భోజనం అవాయిడ్ చేస్తాను. అమ్మ బాబోయ్, మా చిత్రమే. అప్పుడు ఎవరు వచ్చి భుజగిస్తారు? సారేనా? కొంచెంసేపు తర్వాత నేను నాకు బంగారు తల్లి నిజంగా అసలు మీరు.